ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ 70-80% పూర్తయిందని వార్తలొచ్చాయి. తీరా చూస్తే 40% షూటింగ్ మాత్రమే పూర్తయిందట. ఇంకా 60% పూర్తి కాలేదు. డెఫినెట్గా ఇది ఫ్యాన్స్ కంగారు పడాల్సిన విషయమే. కానీ ఇక్కడే ఈ ప్రాజెక్ట్లో ట్విస్ట్ ఫ్యాన్స్కి సూపర్ మాస్ పండుగని తీసుకొస్తోంది. ఫుల్ మీల్స్ని రెడీ చేస్తోంది. అది కూడా ఒక్కటి కాదు, 2 సార్లు. పరోక్షంగా ప్రశాంత్ నీల్ టీం లైన్లో ఉన్నది ఒక్క డ్రాగన్ కాదు, 2 డ్రాగన్స్ అని తేల్చేస్తున్నాడు. అంటే మూవీలో 2 డ్రాగన్స్గా ఎన్టీఆర్ కనిపించడం కాదు, 2 భాగాలుగా ఈ మూవీ వస్తోందని కన్ఫర్మ్ అవ్వడం. అసలే దేవర స్టైల్లో డ్యూయల్ రోల్ వేస్తున్న ఎన్టీఆర్ 2 పార్ట్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి 90 రోజుల కండిషన్ పెట్టాడు. 90 రోజుల గ్యాప్లో 2 సినిమాలతో దాడికి డ్రాగన్ రెడీ అవుతున్నట్టున్నాడు. ఇంతకీ ఇది ఎప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అవుతుంది? టీజర్తో ట్విస్టులన్నింటికీ బ్రేకులు పడతాయా? Have a look. జస్ట్ ఇమాజిన్, ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ సంక్రాంతికి వచ్చి తర్వాత ఉగాదికి దాని సీక్వెల్ వస్తే ఎలా ఉంటుంది? అచ్చంగా దురంధర్ 1 వచ్చిన కొంత గ్యాప్కే దురంధర్ 2 వచ్చినట్టే డ్రాగన్ 2 భాగాలు కొంత గ్యాప్తో వస్తే ఇక పూనకాలే. అయితే డ్రాగన్ 2 భాగాలు అనేది మొన్నటి వరకు ప్రచారమే అన్నారు. దాన్ని ఇప్పుడు ఎలా కన్ఫర్మ్ చేస్తారంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వాటికే ఫిలిం టీం పరోక్షంగా సమాధానం చెబుతుంది. అందుకే ఈ సినిమా 40% షూటింగ్ వార్త వైరల్ అయింది. అవును, ఎప్పుడో షూటింగ్ మొదలు పెడితే ఇంకా 40% మాత్రమే డ్రాగన్ పూర్తవటం ఏంటి అంటే, ముందు కొంత షూట్ చేసి తర్వాత కథ మార్చి మళ్ళీ షూటింగ్ చేయటం వల్లే ఇలా షూటింగ్ డిలే అయిందా అన్న డౌట్లు కూడా ముందు పెరిగాయి. తర్వాతే డ్రాగన్ స్ట్రాటజీ షాకిస్తూనే కిక్కివ్వటం మొదలుపెట్టింది. నిజానికి ఈపాటికి డ్రాగన్ షూటింగ్ పూర్తవ్వాలి. ముందు అనుకున్న రిలీజ్ డేట్ ప్రకారం చూస్తే ఏప్రిల్లో రిలీజ్, కనీసం వాయిదా పడిన డేట్ జూన్లో అయినా ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే కనీసం ఈ పాటికి షూటింగ్ అయిపోయి ఉండాలి. కానీ 40% డ్రాగన్ షూటింగ్ పూర్తవటం వెనుకున్న రీజన్ సీక్వెల్ ప్లానింగే అని కన్ఫర్మ్ అవుతుంది. ముందు నెగిటివ్ ప్రచారం చేసినట్టు, యాంటీ ఫ్యాన్స్ అటాక్ చేసినట్టు, కథలో మార్పులు మరో అంశమే ఈ సినిమా షూటింగ్ని డిలే చేయలేదని తెలుస్తోంది. ఒక భాగంగా ప్లాన్ చేసిన డ్రాగన్ మూవీని తర్వాత 2 భాగాలుగా ప్లాన్ చేయటం వల్లే కొంత టైం తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇక 2 పాత్రల కోసం డైట్ ప్లాన్ కూడా మారటంతో ఇలా ఎన్టీఆర్ టైం తీసుకోవాల్సి వచ్చిందట. అలా చూసినా కథ కోసమో పాత్రలో మార్పుల కోసమో టైం తీసుకున్నారంటే జరిగిన ప్రచారమే నిజమనుకోవాలి. కానీ అందులో కూడా వాస్తవం లేదని అనుకోవడానికి రీజన్ రెండో డ్రాగన్. జోర్డాన్, ఆఫ్రికాలోని కొన్ని లొకేషన్లు సీక్వెల్ తాలూకా షూటింగ్ను కూడా చేయాల్సి వచ్చిందట. డ్రాగన్ 1 మూవీ షూటింగ్ 40% అయినా రెండో డ్రాగన్ షూటింగ్ 25% పూర్తయిందని తెలుస్తుంది. అంటే ఓ రకంగా ఒకేసారి 2 భాగాలు షూటింగ్స్ని ప్యారలల్గా తీస్తున్నట్టే. ఈ మూవీలో ఒక్కో పాత్ర కోసం ఒక్కోలా సన్నబడ్డ ఎన్టీఆర్ ఇలా సీక్వెల్ కోసం మళ్ళీ లుక్ మార్చుకోవడం కష్టం. అందుకే ఒక లుక్తో 2 భాగాల్లో సీన్లు తీసి మరో లుక్తో మిగతా పార్ట్ షూటింగ్ చేస్తున్నారట. అందుకే డ్రాగన్ 40% షూటింగ్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. డ్రాగన్ 2 షూటింగ్ కూడా కొంతవరకు జరగడం చూస్తుంటే ఇది మరో దురంధర్ ఫ్రాంచైజీలా మారేలా ఉంది.